గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలు చూస్తే ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా చికట్పల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఏంటి అంటే ఈరోజు ఉదయం 11 గంటల కల్లా మీరు చికట్పల్లి పోలీస్ స్టేషన్కి రావాలి, విచారణ చేయాల్సిన అవసరం ఉంది, లోతైన విచారణ చేయాల్సి ఉంది, కాబట్టి మీరు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. యాక్చువల్గా మొన్న అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఆ రేవతి అనే మహిళ చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే అల్లు అర్జున్ అనే విధంగా ముఖ్యమంత్రి కామెంట్ చేయడం. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ ఆ రోజు సాయంత్రమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులంతా ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు, అసలు నాకు తెలియదు, నాకు నెక్స్ట్ డే తెలిసింది, పోలీసులంతా తప్పుడు నమోదు చేసుకున్నారని ఏదైతే చెప్పారో ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ ఎన్ని గంటలకు వచ్చారు, మా పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఎందుకు బయటికి, అవన్నీ చెప్పిన తర్వాత సో ఆయన మాటలు బట్టి ఈరోజు నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఆల్రెడీ బెయిల్ పైన ఉన్న వ్యక్తి మరి ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం వినపడుతుంది ఏంటి అంటే అల్లు అర్జున్ విచారణకు రోజు రావాల్సి ఉంటుంది, విచారించే అవకాశం ఉంటుంది, ఆయన విచారణ సహకరించ కూడా బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా కనబడుతుందన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం? మరి నిజంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ చెప్తున్నట్లు నిజంగా సినీ ఇండస్ట్రీని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిందా, లేక ఒక హ్యూమన్ యాంగిల్లో ఆ మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు, స్పందించాల్సింది పోయి ఈరోజు ఆ చావు కారణం అల్లు అర్జునే కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకుంది అనుకోవాలా, ఎలా చూడాలి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనకు లైవ్లో ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లోకి రాబోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారు మీ దగ్గరికి వద్దాం. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. చూస్తున్నాం కదా, ఈ ఎపిసోడ్ దాదాపు 4వ తేదీ నుంచి నడుస్తుంది. ఈరోజు మళ్ళీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11 గంటలకు మీరు చికట్పల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి. ఈ అల్లు అర్జున్కి సంబంధించి ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకోవడానికి అసలు ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఈ ఎపిసోడ్లో నిజంగా ప్రభుత్వం సరైన పద్ధతే పాటిస్తుంది, ఒక మహిళా కారణమైన అల్లు అర్జున్ను విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ఛానల్లో పాల్గొంటున్న పెద్దలు శ్రీనివాస్ గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. ఇప్పుడు ఒక కేసు జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు, జరిగిందని అనుకున్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆ కేసు పెట్టేటప్పుడు నిజంగానే కాన్స్పిరసీ ఉందా, కుట్రకోణం ఉందా, లేదా దీంట్లో క్రిమినల్ యాటిట్యూడ్ ఉందా, లేదా ఇది నెగ్లిజెన్స్ తోటి జరిగిందా, లేదా ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా అనే దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ కేసు అనేది స్టడీ చేస్తారు. మనకు దోసినంత మేరకి, సాధారణ ప్రజలకు ఎవరికైనా చూస్తే కనిపించినంత మేరకి ఇంత కుట్రకోణం కానీ క్రిమినల్ యాక్టివిటీ కానీ మీకు కనిపిస్తుందా, మనకు కనిపిస్తుందా రాజేష్ గారు? ఇలా చాలా స్పష్టంగా యాక్సిడెంటల్ అనేది మనకు తెలుస్తున్నది. అనేక మార్లు సినిమా యాక్టర్లు తమ సినిమా రిలీజ్ సమయంలో కానీ, లేదా ప్రీ షోలు కానీ, లేదా ట్రైలర్స్ కానీ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంటారు, దాన్ని పోలీస్ బందోబస్తు చేస్తుంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ జరిగింది ఒక ప్రాణం జరిగినందుకు చనిపోయిన వారి పట్ల మనకి ఎవరికైనా ఆ సానుభూతి ఉంటుంది. రవీంద్రరావు గారు, ఈ రోజు ఆ మహిళ ఎవరైతే రేవతి చనిపోయిందో, ఆ చనిపోయిన రేవతికి కారణం అంటే అల్లు అర్జున్ కాదంటారా మీరు? ఆమె మృతికి కారణం అల్లు అర్జున్ కాదంటే, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు ఈ రోజు ఆమె చనిపోయిందంటే దానికి కారణం అల్లు అర్జున్ అని. మరి రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లో వాళ్ళ బ్రదర్స్ పేర్లు రాసి వీళ్ళే నాకు చావు కారణం అని చెప్పి రాసి చనిపోయింది కదా, సూసైడ్ చేసుకుండు కదా. ఎందుకని చేయాలంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని పేర్లతో రాసి 3 పేజీల ఉత్తరం రాసింది కదా ఆయన, పెద్ద మనిషి పాప లక్ష్మారెడ్డి ఆయన ఎవరో, అది ప్రాణం కదా. హాస్టల్లో అమ్మాయిలు 58 మంది చనిపోయిందండి. విద్యాశాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి తన దగ్గర విద్యాశాఖను పెట్టుకొని హాస్టల్లో పురుగులన్నం తిని చనిపోయినటువంటి పిల్లలు మరి ఉన్నారు కదా, దానికి ఎవరు బాధ్యత వహించాలి?
ఒక అమ్మాయిని హాస్టల్లో ఉన్న అమ్మాయిని 7 సార్లు ఎలక కలిసిందండి. 7 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలండి? ఎన్ని మార్లు రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్లు అధ్వానంగా ఉండి విపరీతమైన రోడ్ ట్యాక్సీలు తీసుకుంటా, టోళ్లు వసూలు చేసుకుంటా విపరీతంగా జరుగుతున్న రోడ్ల యాక్సిడెంట్లకి ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా? ఎన్ని చావులకి ఇట్లా పెట్టుకుంటూ పోతే నేను అనేది ఏంటంటే ఇది ఖచ్చితంగా అంటే దీంట్లో నేను అనేది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల వీళ్ళ యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంది. క్రిమినల్ యాక్టిట్యూడ్ ఉంది. ఇవాళ ఎవరి దగ్గర ఉంది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే క్రిమినల్ యాక్టిట్యూడ్ ఉంది. ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యాపార రంగం అన్ని లక్షలాది మంది వర్గాలు ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇలా కుప్పకూల్చేశాడు. హైదరాబాద్ మూసి ప్రాజెక్టు వల్ల భయకంపితులు చేసి. ఇంకొకటి ఏంది, లా అండ్ ఆర్డర్ నిన్ననే రిలీజ్ చేశారు. 67% ఇవాళ ఆ క్రిమినల్ కేసులు పెరిగినాయి అనేక రంగాల్లో. ఇది పోక్సో కేసులు కానీ ఆ మర్డర్లకు సంబంధించినటువంటి కాదు. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ కానీ గతంతో పోలిస్తే 65% పెరిగింది. ఇది కాస్మోపాలిటేషన్ సిటీది. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా లక్షలాది మంది ఆధారపడుతుంటారు. నాగార్జున ఫంక్షన్ హాల్ కూర్చిండ్రు, ఆగిండ్రు అక్కడ వరకు ఆగిండ్రా. మీరు వినండి రాశారు, ఒక్క నిమిషమే నేను ముగిస్తా. ఆయన ఆగలే. ఆయన ఏం చేశారు, కొండ సురేఖన్ అనే మంత్రిని పట్టుకొని కుటుంబం మొత్తం విచ్ఛిన్నం చేసేలాగా విచ్చలవిడిగా మాట్లాడారు. మరి కొండ సురేఖ కూడా ఒక కుటుంబం సూసైడ్ చేసుకునే స్థాయిలో ఆమె మాటలు ఉన్నాయి. కేసు ఏమన్నా అయిందా? ఆమె మీద యాక్షన్ తీసుకున్నారా? ఇక రెండోది మోహన్ బాబు గారు ఓ పర్సనాలిటీ. కుటుంబంలో సమస్య వచ్చింది తండ్రి కొడుకుల మధ్యన. బౌన్సర్లు 100 కొద్ది మంది బౌన్సర్లు రోజుల తరబడి ఇంటి మీద దాడి చేస్తుంటే 60 లక్షలాన్ని మొత్తుకుంటుంటే గేట్లు దోసుకొని ప్రెస్ వాళ్ళు వస్తా అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి బౌన్సర్లు వస్తున్నారని చెప్తుంటే కూడా ఈ ప్రభుత్వం రోజుల తరబడి మిన్నకుండిపోయింది. ఏం జరుగుతుంది అంటే మా సంవత్సరాల తరబడి మద్రాస్ లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఇవాళ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్న అనేక రంగాలని ఇవాళ ఐటీ రంగం కానీ, ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ రంగం కానీ, ఈ అన్నిటి లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ ఇవాళ మొత్తం కూడా చేతులు ఎత్తేసి 6 గ్యారెంటీల అమలు పరచలేక డైవర్షన్ పార్టీ చిన్న విషయాలు రవీంద్రరావు గారు ముఖ్యమంత్రి అంటున్నారు అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీరు ఇంతగానో రెస్పాండ్ అవుతున్నారు, మరి అక్కడ ఒక మహిళ చనిపోయింది అక్కడ రెస్పాండ్ అవ్వరా మీరు? అదేవిధంగా ఆమె కుమారుడు చావు బతుకులు దానికి రెస్పాండ్ అవ్వరా మీరు అనే విధంగా చెప్తూ ఉన్నారు. దీని తొక్కిసలాటలో చనిపోయిన ఆమె పట్ల ఇంత కన్సర్న్ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మరి హాస్టళ్లలో చనిపోయిన అమ్మాయిల పట్ల ఎందుకు నీకు కన్సర్న్ లేదు? మీ ఊళ్ళే మీ బ్రదర్స్ సూసైడ్ చేసుకుని చనిపోయిన పట్ల ఎందుకు కన్సర్న్ లేదు? వాళ్ళ పట్ల మీరు ఎందుకు మాట్లాడలేదు? పోలీసు వారు కేసు పెట్టి పంపించినాక ఆ చట్ట పరిధిలోకి వెళ్ళిపోయాక అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినావు? ఇంత పెద్దగా డిబేట్ ఎందుకు పెట్టినావు? అసెంబ్లీలో ఎందుకు రెచ్చగొట్టినావు? నువ్వు మాట్లాడబట్టినే కదా అసెంబ్లీలో రెచ్చగొడుతుంది కదా. ఇవాళ జాకు విద్యార్థుల పేరిట కాంగ్రెస్ నాయకుల ముసుగులో ఇవాళ పోయి ఇంటి మీద దాడి చేసింది. ఏం సంకేతం కాదండి, ఇంటి మీద దాడి మనం అదే మాట్లాడదాం అనుకున్నాం. ఆ ఇంటి మీద అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ మనుషులే అంటున్నారు అక్కడ. ఎందుకంటే కేటీఆర్ తో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నేత సీనియర్ నేతలతోటి ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ దాడి చేసిన వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడిన తెల్లారే దాడి చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలు ముఖ్యమంత్రి గారితో దిగినవి ఉన్నాయి. అవి గతంలో ఎప్పుడో వాళ్ళు ఉద్యమ సమయంలో దిగిన ఫోటోలు కావచ్చు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గాంధీ భవన్ లో తిరుగుతున్న వాళ్ళ ఫోటోలే ఉన్నాయి. రైట్ తో తయారీ విత్ కాంగ్రెస్ వైద్యాకులకే సంబంధం అండి. ఆల్రెడీ కేసు పెట్టి జైలు పోయి ఇచ్చిన ఆయన పట్ల ఆల్రెడీ కేసు పెట్టి జైలు పోయి ఇచ్చినాక అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారండి? అసెంబ్లీలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి రెచ్చిపోయి మాట్లాడితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇద్దా అంటే మేము అనేది కన్సర్న్ ఒకటండి రవీంద్రరావు గారు ఒక పాయింట్ ఇక్కడ. రవీంద్రరావు ఇక్కడ ఒక పాయింట్ మీరు 3 అంశాలు చెప్పారు. ఒకటి ఏంటి అంటే ఒకటి అల్లు అర్జున్ కుటుంబాన్ని, ఒకటి నాగార్జున కుటుంబాన్ని, మరొకటి మోహన్ బాబు. ఇందులో అల్లు అర్జున్నే ప్రభుత్వం సీరియస్గా టార్గెట్ చేసింది అనుకోవాలా? ఇప్పుడు మీరు అన్నట్టు అల్లు అర్జున్ ఒక్కనే టార్గెట్ చేసి ఉంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 3-4 ఇష్యూస్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఏ రకంగా చూడాలి? అల్లు అర్జున్ కావాలనే టార్గెట్ చేసి
అంటే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంది రాజేష్ గారు అంటే మొన్న ఏదో సినిమా ప్రివ్యూ దాంట్లో మన ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆయన ఏదో పేరు మర్చిపోతే పక్కలు అందించింది అనేది దానిని కసి పెంచుకున్న ఒక సినిమా యాక్టరు నేను ఆ టికెట్లు పెంచి చేసిన సినిమాకి నా పేరు మర్చిపోతాడా అని ఈయన ఎట్లా లోపలేయాలన్నాడు, అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, రివెంజ్ తెచ్చుకుంటా అనేది ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ విస్తృతంగా జరుగుతుంది చర్చ. ఒక ముఖ్యమంత్రి అనేవాడు అన్బయాస్ ఉండాలి, చట్టసభకి చాలా గౌరవం ఇవ్వాలి, ఇట్లాంటి కేసులు అన్నిటి తీసుకుపోయి సభలలో పెట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడమే కాకుండా హైదరాబాదు మన తెలంగాణ ఇమేజ్ ని దిగజార్చడమే కాకుండా ఒక ఇండస్ట్రీని భయకంపితం చేసుకొని ఆయన క్యూ పట్టించుకునే ప్రయత్నం ఉంది. అంతర్గతంగా ఆయన ఎజెండా ఏదో ఉంది, ఆ ఎజెండా బయటికి రావాలనేది మాత్రం ఇప్పుడు బయట చర్చ జరుగుతారు. ఒక్క నిమిషం మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా ఉన్నారు లైవ్ లో, ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే కాసేపట్లో అల్లు అర్జున్ని విచారించబోతున్నారు. శ్రీనివాస్, ఏంటి అల్లు అర్జున్ ఎపిసోడ్ మీరు డే 1 నుంచి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు, మళ్ళీ అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేయడం, ఈరోజు విచారణకు రమ్మని చెప్పేసి చిక్కడపల్లి పోలీసులు పిలవడం, అంటే ఏంటి అల్లు అర్జున్ని మళ్ళీ అంటే నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో బెయిల్ ఏమైనా రద్దయ్యే అవకాశం ఉందా? అల్లు అర్జున్ ఈ ఒక్కరోజే విచారిస్తారా లేక రోజు రమ్మంటారా? ఎందుకు అసలు అల్లు అర్జున్ ఎందుకు పిలవడానికి కారణం ఏంటి, ప్రధాన కారణం? అల్లు అర్జున్ కు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు మరొకసారి కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఆయన పదే అంటే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఆయన మీడియా సమావేశాలు పెట్టి పొంతన లేని విషయాలు కూడా మాట్లాడుతున్నట్టు కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. ఎందుకంటే ఆయన అక్కడ సంధ్యా థియేటర్ లో పోలీసులు విడుదల చేసినటువంటి ఆ వీడియోలకు కావచ్చు, ఈయన మాట్లాడిన మాటలకు ఎలాంటి పొంతన లేదు. సో ఈ నేపథ్యంలో కూడా దాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేసి రోజు ఉదయం 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా కూడా ఆయనకు నోటీసులు పోలీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అంటే ప్రధానంగా ఆ వీడియోలను ఆధారంగా చేసుకొని కూడా అల్లు అర్జున్ ని పోలీసులు మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఆయన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనపై కూడా అభియోగం నమోదైన నేపథ్యంలో కూడా అరెస్ట్ కావడం, రిమాండ్కి పోయి రావడం, తర్వాత మధ్యంతర బెయిల్ మీద 4 వారాల మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో కూడా ఆయన మీడియా సమావేశాలు అంటే విరుద్ధంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం పెట్టడమే కాకుండా కూడా ఇటు పోలీసుల్ని కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వాన్ని దోవ పట్టించే విధంగా కూడా అల్లు అర్జున్ వ్యవహరించాడని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఒకటి శ్రీనివాస్, ఈ రోజు జరిగే విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే సుదీర్ఘంగా మళ్ళీ విచారిస్తామంటున్నారు. విచారించి అల్లు అర్జున్ని పంపిస్తారా? నేను అన్నట్లు రోజు విచారిస్తారా లేక బెయిల్ కూడా రద్దు అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. పోలీసులు ఆ విధంగా ఏమైనా అడుగులు ముందుకేస్తున్నారా? ఆయన బెయిల్ రద్దు కూడా చేసే విధంగా ఏమన్నా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పటికీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కానీ ఆయన విచారించుకోవచ్చు అనేది కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే పోలీసులు హైకోర్టు ఆదేశాలతోటి కూడా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా అల్లు అర్జున్ కు సంబంధించిన అంశంలో కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు దానికి సంబంధించి పూర్తిగా డేటా కూడా సేకరిస్తారు. ఇంకొక వైపు అల్లు అర్జున్ కు సంబంధించి ఇప్పటికే ఎందుకంటే ఈయన వ్యాఖ్యలు కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు అది పోలీసుల్ని తప్పదోవ పట్టించే విధంగా ఉన్న నేపథ్యంలో కూడా ఓకే, అంటే ఇందులో ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తుంది అల్లు అర్జున్ని అనేది ఒకటి వినపడుతుంది. దీనిపైన ఏమంటారు? అక్కడ ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన ఇప్పటికీ రేవంత్ రెడ్డి మాట స్పష్టం చేసిన పరిస్థితి. ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకి తాను సమాధానం చెప్పాను కానీ అల్లు అర్జున్ పై కూడా ఎలాంటి దేశం లేదు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పై కూడా ఎలాంటి దేశం లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయాలని కూడా ఇక్కడ అంటే దానికి అవగాహన ఉన్న దిల్ రాజుని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేయడంతో పాటు అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని అభివృద్ధి చేయడం కోసమే కూడా తమ ప్రభుత్వం పాటుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీపై తమకు మంచి సదుద్దేశం ఉంది, ఆ సినిమా వాళ్ళపై కూడా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఈ అంశానికి సంబంధించి మాకు వ్యక్తిగత దేశాలు లేవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా స్పష్టం చేసిన పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, ఇక మనం అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు ఏంటి చూస్తున్నాం కదా, గత 2-3 రోజులుగా మనం కూడా చర్చించాం, మొన్నటి వరకు కూడా ఒకసారి డిస్కషన్ చేశాం దీని గురించి. ఈరోజు లేటెస్ట్గా చూస్తే ఏంటంటే నోటీసులు జారీ చేశారు 11 గంటల. ఏం చెప్తారు ఈ నోటీసుల జారీకి సంబంధించి? బీజేపీ ఎలా చూస్తుంది అల్లు అర్జున్కు నోటీసులు జారీకి సంబంధించి? ఎందుకంటే నాకు తెలిసి నిన్న బీజేపీ నేతలు కూడా సీనియర్ నాయకులు ఎంపీలు కూడా మాట్లాడినట్టు తెలిసింది నాకు ఈ అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి. నమస్కారం మీకు, ప్యానల్ మెంబర్స్, వీక్షకులు. రాజేష్ గారు, ఈ ఇష్యూలో అన్నెసరిగా రేవంత్ రెడ్డి గారు చాలా లెందీగా, చాలా ప్రొవోక్ చేస్తూ మాట్లాడుతూ ఇష్యూని లైవ్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక చాకచక్యంతోనే లైవ్ లో రోజువారీగా ఈ యొక్క ఇష్యూ అన్నారన్న సో దట్ మిగతా అంశాలన్నీ కూడాను పక్కన పడే విధంగా మాట్లాడుతా ఉన్నాం. నాకు ప్లానింగ్తో నడుస్తా ఉన్నది. అవసరం లేని అంటే ఇది అంత అవసరం లేని అంశం అంటారా మీరు? ఇది అంత అవసరం లేని అంశం అంటారా? ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో అనేక ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ యొక్క రేవతి గారు చనిపోవడం, అలా బాబు గాయాలు కావడం, దాని కారణంగా అనేక ఇబ్బంది అయింది. రిమాండ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మాట్లాడుతూ, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, ఒక సపోజ్ 1 నిమిషం కోసం అల్లు అర్జున్ యొక్క నెగ్లిజెన్స్ కావచ్చు, ఆయన బయటకు వచ్చి రూఫ్ టాప్ మీద వచ్చి వేవ్ ఆఫ్ చేయడం, దానికన్నా జోష్ వచ్చి కొద్దిగా కదలిక జరిగిపోవచ్చు. కాదు ఆయన అంతవరకు తప్పు అనుకున్నా కానీ ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్ ఇయ్యలేని సంగతి వాళ్ళకి తెలియదు, యాజమాన్యానికి తెలియదు. ఇంటికి వెళ్ళి బయట ఇక్కడ గుమి కుడతా ఉన్నారు, వేల మంది వచ్చినారు అల్లు అర్జున్ వస్తున్నట్టునే. అరే ఎందుకు వస్తుంది, మేమైతే పర్మిషన్ ఇవ్వలే కదా, మరి ఏం చేయాలి, వాకప్ చేసుకోవాలా, ఇంటి వద్ద ఉండాల్సినటువంటి వ్యక్తి బయట దాకా చూడండి అని చెప్పేసి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య. నాకు అర్థం కాదండి శ్రీనివాస్ గారు, ఒక విషయము, ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఆ రకంగా సరే దురదృష్టకరమైన సంఘటన జరిగింది, కానీ అల్లు అర్జున్ ఆ రకంగా చేయాల్సింది లేదని మీరు చెప్తున్నారు. కానీ ఎందుకు మీరు ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచిస్తలేరు? నిజమే కదా, ఒక మహిళ ప్రాణం పోయింది, అది పరిస్థితి. యాంగిల్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పోలీస్ యొక్క వైఫల్యం 100% ఉన్నది. మీకు పెట్టినటువంటి అప్లికేషన్ డిస్పోజ్ చేయలేదు ఇన్ టైంలో. డిస్పోజ్ చేసింది 10-15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు హౌస్ లో మాట్లాడుతూ ఉన్నారు, మేము రిజెక్ట్ చేసింది పోలీసు అని. మరి అవుతున్నప్పుడు వచ్చే సంగతి తెలిసి కూడాను మీరు ఎందుకు ఆపలేకపోయినారు? గవర్నమెంట్ మంత్రులకు వ్యతిరేకంగా ఏదైనా మీటింగ్ జరుగుతూ ఉంటే, వ్యతిరేకంగా ఎవరు వస్తుంటే ముందస్తుగా 3 గంటలకు 4 గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేస్తారు ప్రతిపక్షాల వాళ్ళను. 10-20 మందిని 100-200 మంది 300 మంది ఒక మీటింగ్ కి ఆరంభం చేస్తే, ఒక సెలబ్రిటీ ఒక హీరో వస్తుంటే ఆ చిన్న బాగా డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతంలో బాగా ఇబ్బంది అయితే అని చెప్పి తెలియదా మీకు? అంచనా ఉండదా? ఎవరికైనా చెప్పగలుగుతాం కదా, హీరో వస్తుంటే బాగా గడవడైతే అని చెప్పేసి. అటువంటి ఆ మనిషి ఇంటికి వెళ్ళి రాకుండా చేస్తే అయిపోతున్నాయి కదా. గుమిగూడిన సంగతి తెలుసు, అక్కడే పక్కనే పోలీస్ స్టేషన్, చౌరస్తా, ట్రాఫిక్ పోలీసు, జనరల్ పోలీసు అందరు కూడాను అక్కడ ఉండే పరిస్థితి ఉంటది. అయినా మీరు అందాజ చేయకుండా, ఆయన రాకుండా ఆపే ప్రయత్నం చేయకపోవడం అంటే అయిపోయింది. దాని తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, దాని మీద మాట్లాడు. మరుసటి ఉదయం చేస్తారు ఎఫ్ఐఆర్. వీ కెన్ గో త్రూ ది రికార్డ్స్. ఈ నెగ్లిజెన్స్ కాదా? చనిపోయిన సంగతి డిక్లేర్ చేసింది, చనిపోయింది ఎప్పుడో, డిక్లేర్ చేసింది ఎప్పుడో. వీటికి కారణం ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేసి అల్లు అర్జున్ మీద తప్పు మేమేం సపోర్ట్ చేయట్లేదండి అల్లు అర్జున్. కానీ వ్యవస్థ, ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు ఏ మోతాదులో ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడి ఆ ఇష్యూని కాదండి. మీరు అంటున్నట్లు ఒకటండి శ్రీనివాస్ గారు, బాధ్యతాయుతంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇప్పుడు అదే కొందరు బయట ఏమంటున్నారంటే, చూడండి కరెక్టే, ఇప్పుడు అదే పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దవాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇక్కడ చూడండి, ఈ సర్కారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టాలు అందరికి సమానమైనట్లు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అరెస్ట్ చేశారు అనే విధంగా కూడా వినపడుతుంది. మరి దీన్ని ఆలోచించారా మీరు? ఇప్పుడు ఎపిసోడ్లో ఎందుకంటే ఈ స్థాయి వాళ్ళని అరెస్ట్ చేయరు, చూసి చూడట్టు వదిలేస్తే ఇప్పుడు మనం చూసాం ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యింది, రిమాండ్ చేస్తారు. ఏ రకంగా రిమాండ్ చేస్తారో మనకు తెలుసు. ఏ 11 ఉన్నటువంటి వ్యక్తి ఏ 1 నుంచి ఏ 10 దాకా ఎవరిని ఎప్పుడు రిమాండ్ చేస్తారు, నోటీస్ ఇచ్చి రిమాండ్ చేస్తారా, డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా, ఇళ్ళకి పోయినా
మిగతా వాళ్ళ మీద బెడ్రూమ్ దాకా పోయారా అవన్నీ మనకు ఎవరు తెలియదు, అవన్నీ కూడా ఎక్స్పోజ్ కాలేదు. కానీ ఏ లెవెల్స్ వచ్చేసరికి శ్రీనివాస్ గారు అర్థం చేసే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి కారణంగానే ఇష్యూ పెద్ద. శ్రీనివాస్ గారు మీరు ఒక అంశం చెప్పండి. మీరు ఒక అంశం, మీరు ఒక అడ్వకేట్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు అతని విచారణకు పిలుస్తున్నారు కదా, సో అతను విచారించి వదిలేసే అవకాశం ఉందా, లేక ఈ మళ్ళీ దీనికి సంబంధించి ఈయన నిన్న మొన్న తప్పుడుగా అంటే ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఆయన ఈ రకంగా కొన్ని కామెంట్ చేశారు, సో ఇతను బెయిల్ రద్దు చేయాలి అనే విధంగా ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశం పోలీసులు ఉంటుందా, ఎట్లా ఉండే అవకాశం ఉంది ఈ ఇష్యూ? ప్రెస్తోని మాట్లాడినంత మాత్రాన బెయిల్ రద్దు చేసేటువంటి అంశం రాదు, ఆ అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు హౌస్ లో, బయట రోజు మాట్లాడుతూ ఉన్నారు అందరు కూడా, ప్రిజుడిస్ ఉన్నప్పటికీ కూడా. అదే రకంగా ఆయనకు స్టాండర్డ్ డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. దానికి బహుశా ఇంత ఇబ్బంది రాకపోవచ్చు. డెఫినెట్ గా ఇంకేమైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పోలీసు వాళ్ళు దాన్ని రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదు. లేదా సుమోటో కూడా హైకోర్టు ఇంటరిం బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటది. ఎప్పుడు వారు చట్ట విరుద్ధంగా మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఆయన మాటల ద్వారా అనిపిస్తే డెఫినెట్ గా హైకోర్టు కూడా సుమోటోగా రద్దు చేసే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఆ పరిస్థితి లేదని అనిపిస్తా ఉన్నది. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఇండివిజువల్ గా టార్గెట్ చేసి మాట్లాడడం మానేయండి. అనేక ఇష్యూలు అయితే ఉంటాయి. పొలిటికల్ మీటింగ్స్ కూడా ఇంతకు ముందు రవీందర్ గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు, తొక్కిసట జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ పరంగా వారి డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి కారణంగా నెగ్లిజెన్స్ కారణంగా ఆత్మహత్యలు కావచ్చు, లేకుంటే చనిపోవడాలు కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వికేరియస్ లయబిలిటీ బాధ్యత వహిస్తుందా, ఎఫ్ఐఆర్ చేస్తురా? ఆయన ఊర్లో ఆ సాయిరెడ్డి రైతు చనిపోతే లెటర్ చనిపోతే ఎఫ్ఐఆర్ అయిందా? ఇవన్నీ చర్చకుంటాయి. దీని మీద ఏదైతే చూపితే అనేక వేలు మన వైపు చూపిస్తా ఉంటాయి. బెటర్ ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేసి ఈ యొక్క సమన్వయం కలపాలి. మనుషుల మధ్య, సమాజాల మధ్య, వ్యవస్థల మధ్య ఆ యొక్క డిస్టర్బ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఇది. రైట్. కోటేశ్వరరావు గారు, ఓకే అండి. కోటేశ్వరరావు గారు, ఈ ఇష్యూను నిజంగా ఇంతకుముందు వీళ్ళు మన రవీంద్రరావు గారు చెప్పినట్లుగా కావచ్చు, శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ ఏంటి ఇది నిజంగా సీఎం టార్గెట్ చేశారా? అల్లు అర్జున్ టార్గెట్ చేసి మళ్ళీ దీన్ని ఒక లైవ్లో ఉంచాలని చూస్తున్నారా? ఈ విచారణ చేయడము, రోజువారీ విచారణ చూస్తుంటే ఈరోజు పేపర్లో చూస్తే రోజువారీ విచారణ ఉండే అవకాశం కనబడుతుందంట. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని రాజకీయ కోణంలో చూడటం, రాజకీయ పరమైనటువంటి దానిగా మార్చడం అనేటువంటిది ఇవాళ దేశంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ రాజకీయ పార్టీలకి ఒక పద్ధతిగా మారింది. దాని నుంచి కూడా ఏమైనా లబ్ధి దొరుకుతుందా అనేటువంటిది చూస్తున్నారు. ఇది గర్హనీయమైనటువంటి వైఖరి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి వైఖరిని నేను సమర్థించడం కానీ, అదేవిధంగా విమర్శించడం కానీ నేను చేయదలుచుకోలేదు. ఒకవేళ సమర్థించాల్సి వచ్చినా, విమర్శించాల్సి వచ్చినా, మన బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడినట్టుగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటన్నింటికి మొదటి ముద్దాయిలుగా కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. ఏ అంశం మీద? గతంలో జరిగినటువంటి ఉదంతాలన్నీ ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే బాధ్యులు, రేవంత్ రెడ్డి గారి వైఫల్యము అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు కదా, పోలీసు యంత్రాంగ వైఫల్యం అని. మరి గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలు, దురదృష్టకరమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అందుకని రాజకీయ కోణంలో చూడటం అనేటువంటిది అవాంఛనీయం. గతంలో కాంగ్రెస్ ఆ పని చేసినా అది తప్పే. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని చేసినా గాని అది తప్పే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అది కూడా తాత్కాలిక బెయిల్, 1 నెలల పాటు. ఆ బెయిల్ కండిషన్స్ లో ఎక్కడ మీడియా తోటి ఉదంతం గురించి మాట్లాడకూడదు అనేటువంటి షరతు విధించినట్టుగా నాకైతే తెలియదు. మరి అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు అటువంటి షరతులు లేదని నేను అనుకుంటాను. లేనప్పుడు ఆయన మాట్లాడారు. ఒకవేళ అటువంటి షరతు కనుక ఉండేట్లయితే వెంటనే పోలీసు లేదా హైకోర్టు కూడా దాన్ని సుమోటగా తీసుకొని ఆ బెయిల్ రద్దు చేసి ఉండేది. అందుకని అది వేరే అంశం. ఇక్కడ
అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి దానిలో నేను పోలీసులు ఇవాళ ఎందుకు నోటీసులు ఇచ్చారు అని అంటే, పోలీసులకు సంబంధించి ఒక స్వీపింగ్, అసలు పోలీసులు నన్ను కలవలేదు, నాతో మాట్లాడలేదు అనేటువంటి ఒక స్వీపింగ్ రిమార్క్ ఆయన చేశాడు. ఆ రిమార్క్ చాలు పోలీసులు ఆయన్ని పిలిపించి విచారణ జరిపించడానికి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకని రెండోది, హైకోర్టు కూడా ఆయన ఏమి పోలీసులు విచారణ జరపద్దు, లేకపోతే ఆయన్ని ఏమి పిలిపించొద్దు అని ఆ షరతు కూడా హైకోర్టు విధించలేదు కనుక పోలీస్ యంత్రాంగానికి కూడా అలాంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారికి ప్రెస్ మీట్ పెట్టి తన మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించుకోవడానికి ఎలా అయితే హక్కు ఉన్నదో, పోలీస్ యంత్రాంగానికి కూడా తమ మీద చేసినటువంటి ఆరోపణ గురించి ఆరోపణే. కానీ బీఆర్ఎస్ బాగా తప్పుపడుతుందండి కోటేశ్వర గారు, బీఆర్ఎస్ తప్పుపడుతుంది ఈ అల్లు అర్జున్ అంశంలో జరుగుతున్న పరిణామాల పైన. అది ఆ పార్టీ రాజకీయ వైఖరి, దాన్ని విమర్శించడం సమర్థించడం సమస్య కాదు ఇక్కడ. ఒకవేళ వాళ్ళు సమర్థించేట్లయితే కేసులో వాళ్ళని కూడా ఇంప్లీట్ కమ్మనండి. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు అంటూ వీళ్ళంతా ఉన్నారు కదా, అల్లు మద్దతుగా ఇంప్లీట్ అవ్వమనండి. ఎవరుతున్నారు అల్లు అర్జున్ ఏం తప్పు చేయలేదు అని చెప్పి ఇంప్లీట్ అవ్వమనండి, వాళ్ళకు ఉన్న రైట్ కదా. అంటే రాష్ట్రంలో అంశాలు లేవా? అంటే చాలా అంశాలు ఉన్నాయి. అలా అంటే గురుకులలో కూడా చనిపోయారు, వాళ్ళు చాలా మంది విద్యార్థులు చనిపోయారు. స్టేట్ లో ఏ అంశాలు లేనట్టు ఇది ఒక్కటే పట్టుకొని ఎందుకు లాగుతున్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారండి బీఆర్ఎస్ నేతలు. ఇది ఒక్కటే పట్టుకున్నారని వాళ్ళ అభిప్రాయం. అది బీఆర్ఎస్ అభిప్రాయం కావచ్చు, బీజేపీ అభిప్రాయం కావచ్చు, లేదా ఇంకొక పార్టీ అభిప్రాయం కావచ్చు. వాళ్ళ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉంది, లేదని నేను అంటున్నా. కానీ ఇక్కడ ఈ ఉదంతం మీకే ఇస్తాను రవీంద్రరావు గారు, మీకే ఇస్తాను. ఈ ఉదంతం అనేటువంటిది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సినిమా ఇండస్ట్రీ రీత్యా ప్రపంచ వార్తగా కూడా మారింది. ఒక థియేటర్ లో ఒక సినిమా సందర్భంగా ప్రపంచ వార్త. ఇటువంటి దాని మీద ఎవరైనా అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో క్వశ్చన్ వేస్తే ఇది సబ్జుడిస్ అని చెప్పేసి దాన్ని ఏమి మూసిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్లు అడిగేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. ఇంకొక యాంగిల్ కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు దీన్ని తప్పించడానికి అసలు ఇంత ఎక్కువ చేస్తున్నారు, రోజు లైవ్ లో ఉండేట్టు చేస్తున్నారు అనేటువంటిది మన శ్రీనివాస్ గారు చెప్పారు. నేనేమంటున్నానంటే, విశాలంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూసినప్పుడు అన్ని పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా అదే చేస్తా ఉంది. అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణని జేపీసీ వేయమంటే అసలు పార్లమెంట్ జరగకుండా ఏం మాట్లాడకుండా, సరే ఈయనేమో ఎక్కువ మాట్లాడారని రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ, అసలు దానిలో అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మొత్తం పార్లమెంట్ సమావేశాలన్నింటినీ జరగకుండా చేశారు. రెండోది ఒక ఉదంతం గురించి ఇట్లా అనుకున్నట్లయితే, మరి మణిపూర్ లో జరిగినటువంటి ఉదంతాలు మొత్తం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం కుప్పగొలిపోయింది. మొత్తం శాంతి భద్రతలన్నింటినీ కూడా మిలిటరీకి అప్పగించినప్పటికీ ఇక ఆ ఇష్యూ పోతే మళ్ళీ మనకు టైం సరిపోదు. రవీంద్ర గారు, నేను ఒక్క నిమిషం అండి. అవన్నీ కూడా అన్ని దూలాలు వాళ్ళ వైపు పెట్టుకొని ఇక్కడ జరిగేటటువంటి అల్లు అర్జున్ విషయంలో ఈ విధంగా ఎందుకు విపరీతమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నారనేటువంటి. అంటే నిన్న బీజేపీ నేతలు చెప్తుంది కూడా ఏంటంటే, అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగింది కూడా సీఎం రేవంత్ రెడ్డి మనుషులే, అది కూడా కొడంగల్కి సంబంధించిన వాళ్ళే అనేది నిన్న డీకే అరుణ గారు మాట్లాడినట్టున్నారు. డీకే అరుణ గారు మాట్లాడినా అందులో పాల్గొనేటువంటి వాళ్ళు ఏ ఊరు, ఎక్కడ వాళ్ళు అనేటువంటి వివరాలన్నీ వాళ్ళు మీడియాలో వచ్చినాయి. మరి ఒకవేళ డీకే అరుణ గారికి ఎవరైనా మొత్తం వాళ్ళంతా కొడంగల్ వాళ్ళే అనేటువంటి సమాచారం ఉండి ఆ విధంగా మాట్లాడారేమో నాకైతే తెలియదు. అందులో కొడంగల్ ఒక అతనే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి. రవీంద్రరావు గారు, ఇప్పుడు రాజేష్ గారు పెద్దలు మాట్లాడిన దాంట్లో ఏదో నర్మగర్భం మీరు వేసిన ప్రశ్న కానీ వారు చెప్పిన జవాబు కానీ ఇంప్లీట్ కావచ్చు కదా. అంటే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టొద్దని కానీ, లేదా చనిపోయిన రేవంత్ గారి పట్ల సానుభూతి లేదని కానీ, దీన్ని ఏదో మేము రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నామని కానీ, కేసే పెట్టొద్దని వైపు చర్చ తీసుకుపోవడం అనేది చాలా అన్యాయమే. మేము వాటన్నిటికీ వ్యతిరేకంగా, కానీ ప్రభుత్వము ముఖ్యమంత్రి భాగస్వామ్యమైన తీరు ఈ కేసు పట్ల సరి అయింది కాదు అనేది మేము అంటున్న విషయం. ఒకవేళ
నిజంగానే ఆ కేసు పట్ల రేవంత్ గారి పట్ల ఒక చావు పట్ల ఇంత అపారమైన సానుభూతి ఆ స్థిరత్వం లేదా కమిట్మెంట్ గవర్నమెంట్ ఉంటే నీ కుటుంబ సభ్యులు నీ తోటి బ్రదర్సే సూసైడ్ చేసి నీ ఊళ్ళో చనిపోతే కేసు ఎందుకు పెట్టలే, అరెస్ట్ ఎందుకు చేయలే, వారు మనిషి కాదా అంటున్నాం. దాని పట్ల ఎందుకు లేదు మీకు ఈ కమిట్మెంట్ అనేది? హైడ్రా ఇల్లు కొలుస్తున్నప్పుడు, ఎఫ్టీఎల్ ఇల్లు కొలుస్తున్నప్పుడు ఇదే వీరి బ్రదర్ తిరుపతి రెడ్డి గారు చెప్పారండి, అలా పెట్టుకుంటూ పోవాలంటే ఫస్ట్ రవీంద్రరావు గారు అలా పెట్టుకుంటూ పోవాలి అనుకుంటే మొదట మీ నుంచే స్టార్ట్ కావాలంటున్నారు కోటేశ్వరరావు గారు. ఎస్ కానివ్వండి, నేను అనేది మానించా నేనించా అని కాదు. నువ్వు ఒక పద్ధతి అనుసరించినప్పుడు ఇవి అన్నిటి కూడా అప్లై కావాలని మేము అంటున్నాం. మేము చేసినాం కాబట్టి మీరు ఏంటనేది కాదు అక్కడ. మీరు ఇదే విధానాన్ని అనుసరించినట్లయితే మిగతా వాటి పట్ల కూడా అట్లనే ఉండండి. హాస్టల్లో చనిపోయిన వాళ్ళ పట్ల అట్లనే ఉండేది. మొన్న నారాయణ కాలేజీలో ఒక పిల్లోడు కాలేజీ మేనేజ్మెంట్ మీద సూసైడ్ నోట్ రాసి ఊరేసుకొని చనిపోయాడు. నారాయణ గారిని తీసుకొచ్చి లోపలేయాలి కదా. మరి ఎఫ్టీఎల్ లో తిరుపతి రెడ్డి గారు ఇల్లు కట్టిండ్రు. అవును, ఎఫ్టీఎల్ కట్టిన పొరపాట్ల తెలియక కట్టినా అన్నాడు. ఆయన నోటీస్ ఇచ్చి దులుపుకున్నారు, కూల్చలే కదా. అంటే నీ కుటుంబ సభ్యుల పట్ల ఒక పద్ధతి, పేరు రాసిందండి 3 పేజీలు వాళ్ళ పేరు మీద ఊళ్ళే లక్ష్మారెడ్డి గారు. ఎందుకు కేసు చేయలే? ఈ పెద్దలందరూ ఎందుకు మాట్లాడతారులే? ప్రాణాలంటే ఇవేనా? 58 మంది పిల్లలు చనిపోయారు భోజనాల వల్ల, ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల. దానిని చూడొద్దా? ఇట్లాంటి గత 10 అంటే ఇక్కడ ఏంటంటే రవీంద్రరావు గారు ఇక్కడ ఏంటంటే సరే అది 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 ఆ ఎపిసోడ్ ఒకటి. ఇది ఏంటంటే తెలిసి కూడా హారతి పట్టడానికి గోదావరి పోతే ఎంతమంది పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలిసి కూడా కాదండి, అల్లు అర్జున్ తెలిసి కూడా అక్కడ పోలీసులు వద్దు మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళండి, అక్కడ మహిళ చనిపోయింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా అంటే నిర్లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకుంది అంటే, ఇంత నిర్లక్ష్యంగా ఒక మహిళా ప్రాణానికి కారణమైన వ్యక్తి, ఒక పాన్ ఇండియా హీరో, ఇప్పుడు హీరో ఒక సినిమాలు తీస్తే అది చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈరోజు అట్లా నిర్లక్ష్యంగా ఉండడము, మూవీ చూసి వెళ్ళడము, దాంతోపాటు మళ్ళీ ప్రభుత్వం పైన అబండాలు వేశారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది కదా. రేపు నిజంగా ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరే అంటారు కదా. రాజేష్ గారు, ఇదంతా ఇక మీరు నేను ఒకరు తప్పించుకొని మాట్లాడడం కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది. పోలీసు అనుమతి ఇచ్చింది సినిమాకి రావడానికి. ఆయన వచ్చాడు, తొక్కిసలాటను ఎంతమంది జనం వస్తారనేది పోలీసు అంచనా వేయలేకపోయింది. వాళ్ళ వైఫల్యం, జనాభాను వాళ్ళు కంట్రోల్ చేయలే, వాళ్ళ వైఫల్యం. ఇప్పుడు అర్జున్ ఎమ్మటున్న ఆ బౌన్సర్లను తప్పుపడుతున్నారు, మమ్మల్ని దోషేసినారు, కానీ జనాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదండి? అని చెప్పిండారు కానీ వెళ్ళిపోయింది కదా, సినిమా మొత్తం చూడలే కదా. ఎప్పుడైతే మీరు సినిమా నుంచి వెళ్ళిపోండి, బయట తొక్కిసలాట అవుతుంది అనగానే మరు క్షణంలో ఆయన వెళ్ళిపోయిన పట్టుకొని కూర్చుంటాడా? సినిమా మొత్తం చూసాడా? రికార్డ్స్ ఉన్నాయా సినిమా మొత్తం చూసినట్టుగా? తొక్కిసలాట అయితుందని పోలీసు వారికి తెలీదా? ఇది పోలీసు వైఫల్యం కాదా? ఇంతమంది జనాభా వస్తుందని పోలీసు అంచనా వేద్దా? అంచనా ఇవ్వడం వాళ్ళ తప్పు కాదా? ఇంట్లో నుంచి రావద్దని పోలీసు కట్టడి చేద్దా? మరి వచ్చినామని వెనక్కి తిరిగిపోమని చెప్పొద్దా? పోలీసు వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఆయన లోపలేసి ఒక సినిమా వాళ్ళు ఎదిగిన వాళ్ళ పట్ల ఒక గ్లడ్జ్ ఉంటుంది ఒక సెక్షన్ కి, ఆ సెక్షన్ ని ప్రొవోకేట్ చేసి గొప్ప వాళ్ళ పట్ల ఒక విధానమా, పేదల పట్ల ఒక విధానమా? నువ్వు పేదల పట్ల బాగా సానుభూతి ఉన్నట్టు నీ 6 గ్యారెంటీలు పేదలకు హామీ ఇచ్చినావు. ఈ పెన్షన్లు ఏమైనాయి? మహిళలకు 2500 ఇస్తానన్నావు. కానీ ఈరోజు కాదండి రవీంద్రరావు గారు, ఈ రోజు బయట ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు రవీంద్రరావు గారు. నువ్వు ఇస్తున్న 6 గ్యారెంటీ 13 హామీలు 100 రోజుల్లో చేస్తాను, ఇది అడుగుతారని కాదు రవీంద్రరావు గారు. ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రి, రాజేష్ గారు అబ్జర్వ్ నేను చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి కేసులను సాగదీసి హైలైట్ చేసి చర్చనీయాంశంగా పెడుతుందంటే ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల సానుభూతి పొందడం కోసం చేస్తున్న చర్యనే. అర్జున్ వాళ్ళ కుటుంబం కాదా? అర్జున్ వాళ్ళ సినీ ఇండస్ట్రీ కాదా? దాంట్లో లక్షలాది మంది పనిచేయడం లేదా? ఆ ఇండస్ట్రీని మనం గౌరవించొద్దా? చనిపోయిన వాళ్ళ పట్ల ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దా? రవీంద్రరావు గారు ఒక పాయింట్ ఇక్కడ రవీంద్రరావు గారు ఒక పాయింట్ రవీంద్రరావు గారు ఇక్కడ ఒక పాయింట్ కాదు రవీంద్రరావు గారు,
ఈ రకంగా ప్రభుత్వము సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే ఇప్పుడున్న ఈ ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలి వెళ్ళే అవకాశం కనబడుతుందా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్కో లేదు అంటే మళ్ళీ చెన్నైకో వెళ్ళే అవకాశం ప్రమాదం ఉందా? చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణలో భాగంగా ఈ చర్య జరుగుతుందనేది బయట చర్చనీయాంశం. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగడం కోసం పెట్టుబడులు అక్కడ పెట్టేందుకు ఈడ హైడ్రాలు మూసీలు కూల్చివేతల ప్రోగ్రాం పెట్టుకున్నది జగద్వితం. ఇవాళ ఆయన ఇక్కడ ఫార్మా సిటీ 14,000 ఎకరాలు కేటాయిస్తే ఇట్లా ఫార్మా రంగాన్ని పెట్టకుండా గొడవలకి కారణమై ఇవాళ ఫార్మా అలా ఇండస్ట్రీని ఆంధ్ర పోతేందుకు కుమ్మక్కై గురుద్రాలో తీవ్రమైనటువంటి అంశంగా ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది వాస్తవం, అవునా? అత్యంత కీలకమైంది, అత్యంత లాంటి అంశాలను అన్నిటిని కూడా ఈయన టార్గెట్ చేసుకో. కాదు రవీంద్రరావు గారు, ఇప్పుడు చిన్న ఏజ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఆయన రాష్ట్రానికి ఏదో చేయాలనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నవి అన్ని అక్కడ తరలింపు చే విధంగా చేస్తారంటారు. అట్లా చేస్తున్నాడు కదా, కనిపిస్తా లేదా? దేని మీద, ఏ అంశం మీద చూడండి, ఏ అంశం మీద 14,000 ఎకరాలు కేటాయిస్తే ఫార్మా ఇళ్ళ పెట్టకుండా పోయి ఫార్మా రంగాన్ని అక్కడ పెట్టి ఏం గందరగోళం అండి, ఏం గొడవలండి అవి? ఇవాళ వచ్చినావు 6 గ్యారెంటీలు, నీ ఓట్లేసింది 6 గ్యారెంటీలు కదా. 6 గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ అమలైందా? రుణమాఫీ మీరు పోయి మీరు రాజేష్ గారు ఎక్కడైనా ఏ గ్రామాలను ఎంక్వైరీ చేయండి, 40% మించి రుణమాఫీ జరిగిందంటే నేను రాజీనామా చేస్తా. ఇవాళ మీరు ఎవరినైనా మహిళలు బస్సు ఎక్కుతున్న వాళ్ళని అడగండి, మీరు సంతృప్తికరంగా ఉన్నరా ఉచిత బస్సు మీద అని మీరు మైక్ పెట్టి అడగండి. ఎవరైనా మీరు సంతృప్తికరంగా ఉన్నామంటే నేను రాజీనామా చేస్తా. అంతేనా? ఎన్ని బస్సులు కుదించిందండి? తక్కువ బస్సు వేసి ఎక్కువ మహిళలు తన్నుకే వస్తుందండి బస్సులలో. మీరు 1-2 అమలు బస్సు అవన్నీ గందరగోళం. ధాన్యానికి 500 బోనస్ అన్నారు, సన్నధాన్యం అన్నావు, సన్నధాన్యం అంతా ప్రైవేట్ లో అమ్ముడు పోతుంది. దొడ్డు ధాన్యానికి ఏమో బోనస్ లేదు. ఇవాళ సిలిండర్లకు 500 వేస్తున్నావు. ఇవాళ అడగండి ఎంతమందిని, ఒక మీరు అన్ని జిల్లాల్లో శాంపిల్ గా మీరు అడగండి సిలిండర్ లబ్ధిదారులని, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని ఎంత శాతం మందికి పడుతున్నాయండి? ఇవన్నీ ప్రభుత్వం నిధులను సమకూర్చుకోవడంలో, సంపదను సృష్టించడంలో చేస్తున్న అలసత్వాన్ని, ఆయనకు పరిపాలన అనుభవ రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర విషయాలను చర్చలలో టీవీలకి మీడియాకి అవకాశం ఇచ్చి మాలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఇగో ఈ ఘోష పెడుతున్నారు. మీకో చర్చ, నాకో చర్చ, మా సీనియర్ కో చర్చ, మా పార్టీలను చర్చ, రేవంత్ గారి పట్ల బీఆర్ఎస్ కు రవీంద్రరావు గారు ఇప్పుడు మరొక అంశం ఏంటంటే అనుకోవచ్చు బయట కాంగ్రెస్ నేతలు కూడా అసలు ఏంటి అక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, ఒకవైపు బీజేపీ ఉన్నాడు, కాంగ్రెస్ లేదని. మనం కాంగ్రెస్ గెస్ట్ కూడా పిలిచామండి, కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారంట. ఈ అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్లో మీరు ఎవరు కూడా పాల్గొనకూడదు అని చెప్పేసి పీసీసీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు మనకు కాంగ్రెస్ గెస్ట్ రాలే. మరి ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఎందుకంటే అనుకోవచ్చు. రాజేష్ గారు, నేను కూడా ఇంతకుముందు చూసిన సోషల్ మీడియాలో వచ్చింది, మొత్తం ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్రం రాష్ట్రం నివేదికలన్నీ ఇస్తున్నాయి. అదే దీన్ని అనవసరంగా సాగతీయబాకండి, మీరు పార్టీ మీదేసుకోకండి, ముఖ్యమంత్రి ప్రభుత్వం మీదేసుకోకండి, ఏదో కేసు వరకే పరిమితం చేయండి అని మొత్తం జనం అందరూ రియాక్షన్ వస్తా అంటే అన్ని మూసుకొని ఇప్పుడు బంద్ పెట్టుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, అంటే పార్టీలకు వ్యతిరేకత వస్తుందని 100% వ్యతిరేకత రావడం వల్లనే అలా. శ్రీనివాస్ గారు, 2 అంశాలు ఇక్కడ ఇంతకుముందు అన్నట్లు అది బయట కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, కానీ మనం చర్చించాము. ఇప్పుడు సరే రవీంద్రరావు గారు అన్నారు కానీ అడుగుతుంది, నిజమేనా అది గురుదక్షిణ కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ కావాలి కాబట్టి అమరావతిలో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ఈ రకంగా చేస్తే అందరూ అమరావతికి వెళ్ళిపోతారు, ఏపీకి వెళ్ళిపోతారు, ఏపీకి తరలి వెళ్తారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తున్నారు అనేది ఈరోజు రవీంద్రరావు గారు అంటున్నారు. బయట కూడా సోషల్ మీడియా కూడా అలా చర్చ జరుగుతుంది కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అదైతే కరెక్ట్ కాకపోవచ్చు, అలా ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి గారే కొద్దిగా ఆలోచించి స్టెప్ వేయాలి, ఆలోచించి మాట్లాడాలి, సమస్యను సమాధాన పరిచే విధంగా సబ్సైడ్ చేసే విధంగా వ్యవహరిస్తే ఇదంతా కూడా చర్చ రాదు. మీరు డైలీ అస్తమానం సాగతిస్తా ఉంటే ఇటువంటి ఒక పుకార్లు వస్తాయి. ఆ పుకార్లను నమ్మే
ప్రభుత్వం కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వాస్తవం కాకపోయినప్పటికీ 100 అబద్ధాలు ఒక విషయాన్ని 100 సార్లు అబద్ధాలుగా మాట్లాడితే సత్యంగా నమ్మేటట్టుగా సమాజం ఉన్నది కాబట్టి ఈ యొక్క అపవాదం కూడా నమ్మే ప్రమాదము లేకపోలేదు. కాబట్టి కాదండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు దీన్ని ఎవరు సాధిస్తున్నారు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన ఏదో మాట్లాడారు, అయిపోయింది. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి మాట్లాడకుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా. అల్లు అర్జున్ పోలీసుల పైన మాట్లాడడము, అదే చేయడంతో పోలీసులు మళ్ళీ ప్రెస్ ఇదంతా అతనే కదా సాధించింది. ముఖ్యమంత్రి గారు హౌస్ లో చాలా సేపు మాట్లాడు, బహుశా గంట పైన మాట్లాడు. అంత మాట్లాడే అంశమా? రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక రకాల ప్రజల మీద ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద అంతసేపు మాట్లాడుతున్నారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారా? విద్యా వ్యవస్థ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉన్నది, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ విషయాల మీద మాట్లాడుతున్నా తక్కువ తీసేస్తారు, స్కిప్ చేస్తారు. ఈ విషయం మీద అంత టైం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? సబ్జుడీస్ ఉన్నది, అది నడుస్తా ఉన్నది, దేరేంటి మ్యాటర్ అని చెప్పేస్తే కథమవుతుండే. కానీ పని కట్టుకొని ఒక వ్యవస్థ, అల్లు అర్జున్ ఒక్కరే కాదనుకుంటే, ఇప్పుడు ఒక వ్యవస్థ అనుకుంటే ఆ వ్యవస్థ మొత్తంగా కూడా దెబ్బతింటే రాష్ట్రానికి నష్టం, ఫైనాన్షియల్. ఉపాధి తెలంగాణ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. ఈ యొక్క ఇమేజ్, స్టేట్ ఇమేజ్ అరే వీళ్ళ ఇండస్ట్రీని కాపాడలేకపోతున్నది సర్కార్, కాంగ్రెస్ సర్కార్. మనకు అభద్రత ఉన్నది, ఎందుకు మనం షుడ్ నాట్ బి గోవర్ అసమాధాన డెస్టినేషన్ అనుకుంటే ప్రమాదం రాష్ట్రానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు వారి మనసులో ఏముందో ప్లానింగ్ అయితే అట్లా ఉండదు. షిఫ్ట్ చేస్తే మా గురువు గారికి దక్షిణ ఇచ్చినట్టయితే అట్లా ఉండదు, ఏ క్వశ్చన్ ఉండకపోవచ్చు, ఐ డోంట్ థింక్. కానీ ఇది అనాలోచితమైనటువంటి ఆ యొక్క వారి మాట తీరుని బట్టి ఈ రకంగా సాగతిస్తా ఉన్నారు. అది మంచిది కాదు, అది మంచిది. ఇంకొక విషయం, ఒక చాలా డిఫమేటరీ స్టేట్మెంట్ ఏసీపీకి. థియేటర్ లో మేము అల్లు అర్జున్ పిలువడానికి పోతే మమ్మల్ని బౌన్సర్స్ ఆపి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. విజువల్స్ కూడా ఇచ్చారు పోలీసులు. అది మాట్లాడితే ఎవరు పని పోయింది? ఆ ఏసీపీ మీద యాక్షన్ తీసుకున్నారా? ఏసీపీ గొప్పన చట్ట ప్రకారంగా ప్రభుత్వ పరంగా బౌన్సర్ ఉపయోగ బౌన్సర్ పాపం బౌన్సర్ ఒక ఉపాధి కోసం, ఆయన రక్షణ కోసం ఆ బాడీగార్డాక వచ్చినారు. వాళ్ళు మా పర్మిషన్ మేము పోలేకపోయినాం అంటే ఇది ఎంత ఇన్సల్ట్ ప్రభుత్వానికి. ఆ మాట మాట్లాడేందుకు ఆ ఏసీపీ మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకోవాలని నేను కోరుకోను, కానీ ప్రభుత్వం అంత ప్రెస్టేజ్ గా తీసుకోవాలి. అరే ఇంత మాట్లాడతాను, ఈ మాట చేస్తామని, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? సో ఇక్కడ ఏ కోశానికి కూడా ఎన్ని కోణాల నుంచి ఆలోచించినా ప్రభుత్వ వైఫల్యం అంటే పోలీస్ వైఫల్యం ఉన్నది. దట్ ఇంప్లాయిడ్ రెస్పాన్సిబిలిటీ హోమ్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి గారు మళ్ళా. సో దాన్ని జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తుకుంటా ఉన్నారు సర్కార్. అంటే ఇప్పుడు కాదండి శ్రీనివాస్ గారు, రేవతి మృతికి కారణం ప్రభుత్వం అంటారా? అక్కడ అల్లు అర్జున్ కాదంటారా? అల్లు అర్జున్ అనే వ్యక్తి రాకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అల్లు అర్జున్ ఆ మూవీ చూసి ఆయన సన్ రూఫ్ ఓపెన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వ్యవహారం కారణంగానే ఈ ఇష్యూ పెద్దగా అవుతా ఉన్నది. పర్మిషన్ ఇవ్వలేదు, ఇంతకు ముందు పర్మిషన్ ఇచ్చినట్టుగా చర్చ వచ్చింది. పర్మిషన్ ఇవ్వలేదన్న విషయం హౌస్ లో మాట్లాడారు సీఎం గారు. ఏది కరెక్ట్ అయితే హౌస్ లో అంతా లేట్ ఎందుకు వచ్చింది చెప్పాల్సిన అవసరం. ఈ రకంగా అల్లు అర్జున్ని ఆపే క్రమంలో మీరు చేసే తప్పులు చేసి ఆపలేకపోయినారు. ఇంటి నుంచి రానియకుండా ఆపిస్తే ఇదంతా రాజకీయం కాదు. దానికి ఒకవేళ మీరు అలో చేసినా దానికి తగిన భద్రత ఏర్పాటు చేసి నేను చూద్దాం. ప్రధానమంత్రి గారు లక్షలాది మంది రోడ్ల వెంబడి ఉంటారండి. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ అక్కడ్. ఎందుకు? దాని బ్యారికేడ్స్ ఉంటాయి, ఎవరు లోపల రాకుండా ఉంటారు, దూరం నుంచి వేవ్ ఆఫ్ చేస్తారు, దారి పొడవుగానే ఉంటారు. అరేంజ్మెంట్ చేసుకుంత అవసరం. సెలబ్రిటీ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఈ రకంగా చేసుకుంటేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళకు, ఆ థియేటర్ వాళ్ళకి చెప్పుంటే అయిపోతుండే. చెప్తున్నారు మీరు రానియడానికి అలా చేసినారు రావడానికి. కూడా మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? భద్రతా ఏర్పాట్ల వైఫల్యం కాదా? మేము సమర్థించట్లేదు, ప్రభుత్వ కోణం గురించే మాట్లాడుతా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అర్జున్ ఆర్ ఆ యొక్క కుటుంబం పట్ల వ్యతిరేకం కాదు. రైట్, ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్. ఓకే, కోటేశ్వర గారు, ఇక్కడ ఒక 2 పాయింట్స్. ఒకటి, ఈరోజు ఇష్యూ ఇంత పెద్దగా కావడానికి కారణం ఒకటి,
పొలిటికల్ ఎంటర్ అవ్వడంతో ఇది ఇంత సీరియస్గా అయిందా? పొలిటికల్ మీన్స్ అంటే ఆ వెంటనే కేటీఆర్ ట్వీట్ చేయడము, తర్వాత బీజేపీ నేత స్పందించడం, బీఆర్ఎస్ నేత స్పందించి ముఖ్యమంత్రి అందువల్ల ఈ ఎపిసోడ్ ఇంతవరకు లాగాల్సిన అవసరం వచ్చిందా? దాంతోపాటు ఈరోజు ఏదైతే ఉందో మన అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి ఈరోజు ఎవరు కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రవీంద్రరావు గారు చెప్తున్నారు, ప్రభుత్వం పైన పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అందుకే మాట్లాడొద్దు అనుకోవచ్చా? ఈ రెండు అంశాలపైన ఏం చెప్తారు మీరు? అది రవీంద్రరావు గారి అభిప్రాయం. అది రవీంద్రరావు గారి అభిప్రాయం. లేదా ఈ ఉదంతం మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని లేదా ఇప్పటికే జరిగినటువంటి దాన్ని పొడిగించవద్దనేటువంటి జాగ్రత్తతో తీసుకొని ఉండొచ్చు. అందువల్ల రవీంద్రరావు గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవచ్చు. దాన్ని జనం ఎట్లా తీసుకుంటారనేటువంటిది ఒకటి. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కాదు కదా ఇది రాజకీయం అయింది. అంతకు ముందే రాజకీయం చేశారు కదా. అంతకు ముందే అరెస్ట్ కాగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే బీజేపీను బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కదా ముందు ఫస్ట్ స్పందించింది. ఫస్ట్ చెప్తుంది అదే. దాన్ని అంటే ఒక ఇష్యూని లైవ్ లో ఉంచడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు అది మరి దాన్ని వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్ని రోజుల తర్వాత తప్పు రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారు దానికి ముందు కూడా మాట్లాడిండు. అల్లు అర్జున్ అయినా ఎవడైనా లోపలేస్తాం చూస్తాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏం చెప్తారు మరి? అసెంబ్లీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఆ మాటానికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. కదా బిఫోర్ అసెంబ్లీ మాట్లాడిండ్రు. అట్లా కాదు. బిఫోర్ అసెంబ్లీ అంటే ఒకటి రవీంద్ర గారు అక్కడ ఏం జరిగింది? ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ ఎపిసోడ్ సంబంధించి కేసు నమోదు కేటీఆర్ మొదటిగా స్పందించాడండి. నాకు తెలిసి ఆయన వెంటనే ట్వీట్ చేయడము, తర్వాత ఎంత పొలిటికల్ రంగు పులుముకోవడంతో అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ కేటీఆర్ చేయకపోయినా కానీ ముఖ్యమంత్రిని అడిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా స్పందన అది తప్ప ఎలా అవుతుంది? సభకు ముందు కూడా మాట్లాడిండ్రంటారా? ఎంతసేపు గంట సేపు మాట్లాడతారా అండి? కోటేశ్వరరావు గారు గంట సేపు మాట్లాడతారా? రాజేష్ గారు గంట సేపు మాట్లాడతారా సభలో? ఆ కేసు గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో 100 వరకు మాట్లాడతారా? అవును, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ మాట్లాడతారా అండి? 100 వరకు మాట్లాడే కేసా? అంటే ముఖ్యమంత్రి చట్టసభలో అసెంబ్లీలో అంటే ఒకటి మీరు అన్నట్లు ఒకటి రవీంద్రరావు గారు ఇక్కడ కాదు రవీంద్రరావు గారు ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అతను ఒక పాన్ హీరో. దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత చూసాము ఏ రకం పరిణామం. సో అదంతా కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఇప్పుడు చనిపోయిన మహిళా సాధారణ ఉండొచ్చు కానీ అరెస్ట్ చేసిన వ్యక్తి అయితే ఒక నేషనల్ అవార్డు గ్రహీత, నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి ఎవడని వివరణ చేయడానికి రాజేష్ గారు, ముఖ్యమంత్రి ఎవడని వివరణ చేయడానికి డీజీపీ ఇచ్చుకుంటాడు, పోలీస్ కమిషనర్ ఇచ్చుకుంటాడు. సీఎం కే సంబంధం అంటే అవునండి. అది పొలిటికల్ టర్న్ తీసుకుంది కదా రవీంద్రరావు గారు. ఎందుకు వచ్చింది అది పాయింట్? అధ్యక్షుడు ఉన్నాడు, మాట్లాడడానికి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, పోలీస్ కమిషనర్ ఉన్నాడు. నేనేమంటున్నా అది నిజం. మీరు అన్నట్లు అక్కడ పొలిటికల్ టర్నింగ్ తీసుకోకపోతే అసెంబ్లీ చర్చ జరిగేదే కాదు కదా. పోలీసులు తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కమిషనర్ మాట్లాడమనండి. నేను అదే అంటున్నా ఈరోజు కోటేశ్వర గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు, అసెంబ్లీలో లేవనెత్తకూడదు అని చెప్పడానికి ఏ పార్టీకి ఎవరికి హక్కు లేదండి. ఇక మీరు కాంగ్రెస్ లీడర్ గా వచ్చారు కదా, కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చి పెట్టి కాంగ్రెస్ ముసుకేసుకొని వచ్చి కోటేశ్వర గారు మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ లీడర్ గా కంటే గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడద్దు. ఏది కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్లీజ్ అలా కాదు. కోటేశ్వరరావు గారు అలా మాట్లాడారు. మీరు కోటేశ్వరరావు గారు కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ రవీంద్రరావు గారు ప్లీజ్ వదిలేయండి. ధరణ మీద చర్చ జరుగుతా ఉంటే జరుగుతా ఉంటే మీ పార్టీ నాయకుడు రాడు, మీరు మాట్లాడరు, మీకేం బాధ్యతుంది అసలు? అర్థమైంది కదా కాంగ్రెస్ లీడర్ అని. కాంగ్రెస్ లీడర్ అర్థమైంది కదా. కాంగ్రెస్ లీడర్
కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ పక్షాన మాట్లాడు రవీంద్రరావు గారు విషయం కాదు. రవీంద్రరావు గారు అంటే చూసుకోండి మీరు. రవీంద్రరావు గారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఆ కోటేశ్వరరావు అలా మాట్లాడారండి. కోటేశ్వరరావు ఇక్కడ తప్పు కాదు. మీ విషయం మీరు చెప్పారా? ఆయన మాట్లాడినివ్వండి ప్లీజ్, మాట్లాడినివ్వండి. కోటేశ్వరరావు గారు మాట్లాడినివ్వండి ప్లీజ్. రవీంద్ర గారు చేసింది మీరు. అసెంబ్లీ నుంచి పారిపోతాను మీరు. రవీంద్రరావు గారు ప్లీజ్. కాంగ్రెస్ అది మీరు ఎలా అంటారండి? అది మీరు ఎలా అంటారు రవీంద్రరావు గారు? నువ్వు ఎవరు మాట్లాడడానికి? మీరు బాధ్యత లేకుండా మాట్లాడలేదు. నీ బాధ్యత ఏంది అంటున్నా? రవీంద్రరావు గారు బాధ్యత ఏంది? రవీంద్రరావు గారు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. రవీంద్రరావు గారు మీరు కొంచెం ప్లీజ్. రవీంద్రరావు గారు మీరు వాదించకండి ప్లీజ్. రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు మీరు వాదించకండి. ఆయన ఒక ప్లీజ్. రవీంద్రరావు గారు రైట్. రవీంద్రరావు గారు దయచేసి ఒక విషయము ప్లీజ్, ఒక నిమిషము. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన అలా మాట్లాడరు, మీరు కూడా అలా మాట్లాడకండి. జర్నలిస్ట్ కాదు, కాంగ్రెస్ ముసుకేసుకున్నాడు. తప్పండి, మీరు అలా మాట్లాడకండి. తప్పు. కోటేశ్వరరావు గారు ప్లీజ్. జర్నలిస్టే కాదు, కోటేశ్వరరావు గారు మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు చూడండి కోటేశ్వరరావు గారు ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారు చూడండి కోటేశ్వరరావు గారు మాట్లాడండి. జర్నలిస్ట్ పర్వతి వద్దానండి. పర్లేదు ప్లీజ్. చెప్పొద్దు. పర్లేదు ప్లీజ్. కోటేశ్వరరావు గారు సమయం లేదు మనకు. వదిలేదు ప్లీజ్. నేను ఏమంటున్నా కోటేశ్వరరావు గారు ఒక్క అంశము. ఇది ఈరోజు రాజకీయ రంగు పులుముకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం చర్చిస్తున్నాము. సో ఇది ఎపిసోడ్. రాజేష్ గారు నేను అదే చెప్తున్నా. రాజకీయ రంగు పులుముకోవడానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడక ముందు రాజకీయం చేసినటువంటి పార్టీల పెద్దలు ఎవరు? వాళ్ళ నుంచే కదా మొదలైంది, అక్కడి నుంచే కదా రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రిగా అడిగితే చట్టం ముందు సమానులే, ఎవరైనా ఒకటే అనేటువంటిది ఆయన చెప్తాడు. ఆయనకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉంది. అంతకు మించి ఏమన్నా మాట్లాడా మొదటి ముఖ్యమంత్రి? ఏం మాట్లాడలేదు కదా. ఆ తర్వాత రాజకీయం చేసినటువంటి పెద్దలు వీళ్ళు. ఆ రాజకీయం చేసిన తర్వాత వాళ్ళు కూడా రాజకీయాన్ని అందుకున్నారు. డెఫినెట్ గా నేను చెప్తున్నాను కదా. దాన్ని స్టార్ట్ చేసింది వీళ్ళు. ఎందుకు స్టార్ట్ చేశారు వీళ్ళు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ధరణిమ గురించి మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా వీళ్ళకేం బాధ్యత ఉంది? దాని గురించి అంతసేపు మాట్లాడాలా అని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడాలా లేదా అనేటువంటిది అది వేరే అంశం. నేను కాదంటలా, వాళ్ళకి ఆ రైట్ ఉంది అడగటానికి. వీళ్ళకేం బాధ్యత ఉంది? మొత్తం ధరణితోటి రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి దానిపై ఇవాళ సాదా బైనామాలు పెట్టడం కరెక్టేనా? ఇలా సాదా బైనామాలు పెట్టడం కరెక్టా? దాని నుంచి మనం చర్చ పెడితే మీరు మాట్లాడలేదు. కౌన్సిల్ లో మాట్లాడినాం. మా కౌన్సిల్ లో మాట్లాడమంటున్నా. 1% భూముల ఇష్యూ వల్ల ఈ హైదరాబాద్ నగరం చుట్టూ సమస్యలు భూముల సమస్యలు తప్ప తెలంగాణలో గ్రామాల జిల్లాలలో అంటే రవీంద్రరావు గారు రైతు బంధు పడ్డది. రవీంద్రరావు గారు ఆ రోజు నిజంగా చెప్పాలంటే పర్లేదు. ఆ రోజు ఇష్యూ నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సి ఉండే. ఎందుకంటే ధరణి అంశానికి సంబంధించి వాళ్ళు ఏదైతే లేవనెత్తుంది దానికి సంబంధించి మీరు ఎందుకు తీసుకొచ్చామనేది అసెంబ్లీలో చెప్తే బాగుండేది. ఎందుకంటే అది అంత 20 లక్షల రైతాంగానికి సంబంధించిన అంశం కదా. ఆ చర్చ పెట్టినప్పుడు మీరు మాట్లాడితే బాగుండేది దానిపైన. అది లేకుండా అంశం
అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నీ లోకానికి తెలియదా అండి? అసెంబ్లీలో జరిగిన విషయాలని ఎస్ మా కౌన్సిల్ లో జరిగినాయి. అసెంబ్లీలో ఏం గొడవ అయిందో తెలీదా? సరే అది వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి. ఏం ఎజెండా ముందు ఆ టాపిక్ వదిలేసేయండి. నెక్స్ట్ ఒకటి ఫైనల్ గా కోటేశ్వరరావు గారు, నేను మనం ఈ ఎపిసోడ్ పైన ఈ ఎపిసోడ్ కి కాంగ్రెస్ నేనేమంటున్నా రవీంద్రరావు గారు, పాలిటిక్స్ అంటే కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్నాడు. రవీంద్రరావు గారు నేనేమంటున్నా ఆ విషయం కాదు, అది ఆయన వర్షాన్ని చెప్పండి. కోటేశ్వరరావు గారి విషయం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. అంటే మీకు ఫేవర్గా మాట్లాడమంటారా ఏంటి? అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఫేవర్గా మాట్లాడితే ఈ నికార్సైన జర్నలిస్ట్ అంటారా మీరు? అది కాదు కదా. ఎవరు అంశం ఎవరు అభిప్రాయాలు చెప్తారు. నేనేమంటున్నా కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా ఈ ఎపిసోడ్కు అసలు ఏంటి, ఇది పులి స్టాప్ పడే అవకాశం ఉంటుందా లేక ఇది ఇలాగనే కంటిన్యూ అవుతుందా? ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని అంటున్నా. కన్క్లూజన్ నేను చెప్తాను ప్లీజ్. ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి పరిమితమైనట్టుగా ప్రభుత్వం వ్యవహరించలే, పోలీసు వ్యవహరించలే. ఇది రేవతి గారి మరణం సంబంధించి గాని అర్జున్ సినిమాకు వచ్చిన విధానంలో గాని తప్పప్పులు పరిగణించి దాని వరకు పరిమితమైంది కాదు. యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్న దాడిలాగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు, దీనిని ముగించాలి. అదే నేను అదే అంటున్నా. వ్యవస్థల్ని భయకంపితులు చేసే రీతిలో ముఖ్యమంత్రి ఉండొద్దు. వ్యవస్థల్ని ముఖ్యమంత్రియే ఆదుకోవాలి, రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి, అర్జున్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిని కాపాడు. చట్టం తన పని చేసుకోవాలి, కానీ చట్టం తన పని దాన్ని చేసుకోకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని ఆ రకంగా జరిగిందనేది చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఆ అంశాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని వదిలేసి చేయకూడని వాటి తెరుగుపోయి చర్చల్లో హైలైట్ కావడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. చూద్దాం, ఇది మంచి పరిణామం. ఓకే చూద్దాం కూడా ఎక్కడ దాకా వెళ్తుంది. థ్యాంక్ యూ అండి రవీంద్రరావు గారికి, కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా అల్జపూర్ శ్రీనివాస్ గారికి. చూద్దాం మరి ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటని చూసాం కదా. మొత్తానికి అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతుందో ఇది కీలక మలుపు అయితే తిరిగింది. కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు నోటీసులు జారీ చేశారు, మీరు విచారణకు రావాలి సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి. మరి అల్లు అర్జున్ వెళ్తారా లేదా అంటే నాకు తెలిసి ఇప్పుడు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఆయన వెళ్తారా లేక మరి ఏమన్నా కొంచెం సమయం అడుగుతారా పోలీసులను చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ఎపిసోడ్ అయితే ఒక టాపిక్గా మారింది. దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఈ అంశానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకోవడంతో ఇది రోజు రోజుకు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.